గద్వాల్ చివర్లో నది అగ్రహారం రోడ్కి కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ పందులు ఉన్నాయి, చెత్త ఉండేది, ఇప్పుడైతే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడనే టీ స్టాల్ సంబంధించిన ఒకే క్యాంటీన్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. టీ స్టాల్, గుట్కాలు, సిగరెట్ల రేట్లు ఎక్కువ అయిపోయాయి. ఇక్కడ వచ్చి చూస్తే చాలా స్మెల్ అనేది వస్తుంది. ఇలాంటి స్మెల్లో మున్సిపాలిటీకి సంబంధించిన వర్కర్లు వస్తారు, ఇక్కడ చెత్త వేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ చూస్తే చాలా వరకు పందులు అనేటివి ఉన్నాయి, పక్కనే కాలువ అనేది ఉంది. ఇక్కడ లైన్గా చెత్త అనేది వేసుకుంటా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూస్తే కొద్దిగా చీకటి పడ్డానికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఎవరు నడుచుకుంటా కూడా పోలేరు. అవతల చూస్తే కాల్వ అవతల మనకు పార్క్ అనేది కనపడుతుంది. ఈ ప్రదేశం చూడండి, ఇలా చిన్న దారి వెహికల్ అనేది వెళ్ళడానికి ఒక గుర్తు అనేది పడింది. చాలా వరకు పొలాలలో చూసిన వెహికల్ తిరగంగా బండి తిరగంగా ఇలా ఒక దారి అనేది కనపడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద దారి అనేది ఉంది, జస్ట్ ఈ లైన్ మాత్రమే కనపడుతుంది. ఈ లైన్ మీద చాలామంది తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు ఈ లైన్ అనేది కనపడుతుందని చెప్పుకోవచ్చు. చాలా ఇక్కడ వెహికల్సే రావని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్లేస్లో ఇప్పుడు వచ్చిన వ్యక్తి కొద్దిగా మళ్ళీ ఎందుకు వచ్చాడో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంది. ఇలాంటి చోటికి ఎవరు రారు అనేటట్టుగా ఉంది. చూడండి కాల్వలో వాటర్ అనేది ఎలా ఉందో. వాటర్ చూస్తే కొద్దిగా మనకు గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఇక్కడ నంద్యాలలో చూస్తే మనకు వైట్ కలర్లో కనపడుతుంది వాటర్. ఇక్కడ చూస్తే మనకు గ్రీన్ కలర్, ఇంకా వేరే కలర్లు ఉంటాయి. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్, వైట్ కలర్ ఇక్కడ చూశాను క్లియర్గా. మన నంద్యాలలో వాటర్ అనేటివి కనపడతాయి. ఇంకా కొన్ని తాళ్ళ బ్లాక్గా కూడా కనపడతాయని చెప్పుకోవచ్చు వాటర్. మా పొలం సైడు కొద్దిగా బ్లాక్గా కనపడతాయని చెప్పుకోవచ్చు వాటర్. ఎందుకంటే అక్కడ నల్ల మట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ అసలు కింద ఏం జరుగుతుందో కనపడట్లేదు. అదే మా బావిలో చూస్తే చేపలు కనపడతాయి, ఇంకా ఏమన్నా ఉంటే కనపడతాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఉంటే అంటే ఇక్కడ మనకు పక్షులు అనేటివి చెట్లపైన గూడ్లపై ఉంటాయి. ఇలా చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. నీళ్ళలో చేపలతో పాటు వేరే జంతువులు మనకు గుర్తుకు సమంగా రావు. తాంబేలలు ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఒక చేపలు అనేటివి నీళ్ళల్లో వదలడం జరిగింది. ఆ చేపలు చాలా పెద్దగా అయ్యాయి, ఇప్పుడేమో కనపడట్లేదు. కానీ చేప పిల్లలు అనేటివి కనపడుతున్నాయి. చిన్న చేప పిల్లలు అనేటివి ఇక్కడ చూడండి. ఈ ప్రాంతం ఎలా ఉందో. ఇక్కడ చందమామ నిండుగా కనపడుతున్నాడు. ఇటు సైడు రాకూడదు కానీ ఎలా ఉందో చూపించడానికి వచ్చాను. కొద్దిగా పైసలున్న వాళ్ళు ఇలాంటి స్మెల్ సైడు కూడా వెళ్ళడానికి ప్రయత్నించరు, ఎందుకంటే అనారోగ్యం గురి అవుతామని. ముఖ్యంగా కొద్దిగా దోమలు కూడా ప్రమాదకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి పందులు అనేటివి ఏవి పడితే అవి తింటాయి. ఇక్కడ పందులు తినే మనుషులు కూడా ఉన్నారు గద్వాల్ సైడు. ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ అని చెప్పుకోవచ్చు. చాలామంది వచ్చి ఇక్కడ టీ తాగుతారు ఈ ఏరియాలో. అలా వచ్చి ఈ ఏరియా మొత్తం వాకింగ్ పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ చూడండి సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎలా వేశారో చూడండి. వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నామన్నట్టుగా. ఇది ఈ పరిస్థితి. ఇక్కడ ఎవరు రాలేరు,
అలా ఉంది. ఇప్పుడైతే చాలా క్లీన్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతము.